ఏది అయినా రచేయి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మరికొద్దిసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి తెలంగాణ భవన్ కు రానున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సిద్దమయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా వేడుకలకు ఆ పార్టీ రెడీ అయ్యేది. ఇక మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో గులాబీ బాస్ కేసీఆర్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఇందులో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు హాజరవుతారు. ఇక రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, ప్రజా సమస్యలతో పాటు పార్టీ కార్యవర్గ విస్తరణపై శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కాగా ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ ఆదేశాల మేరకు ఈసారి ప్లీనరీని కేవలం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికే పరిమితం చేశారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మరికొద్దిసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి తెలంగాణ భవన్ కి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ పార్టీ భవన్ దగ్గర అన్ని ఏర్పాట్లను కూడా కొనసాగిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా వేడుకలకు ఆ పార్టీ రెడీ అయ్యింది. మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో గులాబీ బాస్ కేసీఆర్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఇందులో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు హాజరవుతారు. ఇక రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, ప్రజా సమస్యలతో పాటు పార్టీ కార్యవర్గ విస్తరణపై శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం కూడా చేయనున్నారు. ఇక ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ ఆదేశాల మేరకు ఈసారి ప్లీనరీని కేవలం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికే పరిమితం చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వంశీకృష్ణ అందుబాటులో ఉన్నారు. వంశీకృష్ణ, ఫామ్ హౌస్ నుంచి తెలంగాణ భవన్ కి చేరుకోనున్నారు కేసీఆర్. మరి ఇటువంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి, ఇటువంటి దిశానిర్దేశాలు చేసే అవకాశం ఉంది కేసీఆర్? కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి అటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బయలుదేరనున్నారు. అక్కడ నుంచి నేరుగా నందినగర్ కి చేరుకుంటాడు. నందినగర్ కి చేరుకున్న తర్వాత మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తెలంగాణ భవన్ కి రాబోతా ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ భవన్ లో ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కొంత విభిన్నంగా కేవలం తెలంగాణ భవన్ వరకే ఈసారి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. కేవలం అతి కొద్ది మంది కార్యవర్గ సభ్యులతోనే కార్యవర్గ సమావేశానికి ఈసారి మొదటిసారిగా బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి మొదటిసారిగా ఇలా కేవలం తెలంగాణ భవన్ కే పరిమితం చేయడం మొదటిసారి. అందులో కార్యవర్గ సమావేశానికి మాత్రమే పరిమితం చేయడం మాత్రం మొదటిసారిగా చెప్పాలి. దాదాపుగా 305 మందికి మాత్రమే ఆహ్వానం పలికినట్టు కూడా మనం చెప్పాలి. ఎవరికైతే పాసెస్ ఏదైతే ఇష్యూస్ చేశారో, ఇన్విటేషన్ చేశారో వారు మాత్రమే మనకి రావాలనేది కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ కార్యవర్గ సమావేశంలో అనేక అంశాలపైన చర్చించే అవకాశాలు ఉంది. ఒకటి, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు, వీటికి సంబంధించినటువంటి అంశాలపైన, సంస్థాగత నిర్మాణం పైన కూడా ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశం మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా ప్రజలు రానున్నటువంటి 2 ఏళ్లలో ఎన్నికలు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాము, రాబోయే 2 ఏళ్లలో ప్రజల్లోకి ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలపైన కూడా ప్రత్యేకంగా చర్చించే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఒకవేళ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడితే ఎప్పటి నుంచి చేపట్టే అవకాశం ఉంటుంది, ఇలాంటి అంశాలపైన కూడా ప్రస్తావించే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా కమిటీలకు సంబంధించి కూడా ఎప్పటి లోపల ఏర్పాటు చేసే అవకాశం ఉంది, లేకపోతే ఎన్నికలు ఏమైనా నిర్వహిస్తారా ఏంది అనేది కూడా పార్టీకి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏదైతే బస్ యాత్ర గాని లేకపోతే సభలు నిర్వహించాలా అనే అంశం మీద కూడా క్లారిటీ వస్తుంది. ఇప్పటికే బస్ యాత్ర నిర్వహిస్తారనేది కూడా కొంత చర్చ జరుగుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. బస్ యాత్ర కాకపోతే ఒకవేళ సభల ద్వారా నిర్వహిస్తారా అనేది కూడా ఏదైతే తెలిసే అవకాశం. ఎందుకంటే ఇప్పటికే జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా కూడా అటు ఉమ్మడి జిల్లాలన్నీ కూడా కవర్ అయ్యేటట్టు 10 సభలు నిర్వహించాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది.
ఒకవేళ సభలు నిర్వహించాలనుకుంటే ఆయా జిల్లాని కవర్ చేసే విధంగా సభ ఉన్నటువంటి రోజునే అటు ఏదైతే బస్ యాత్ర ఏమైనా నిర్వహిస్తారా అనేది కూడా కొంత చర్చ జరుగుతోంది. దానికి సంబంధించి కూడా సభలకు సంబంధించి కావచ్చు, బస్ యాత్రకు సంబంధించిన అంశం పైన కూడా ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఒక స్పష్టతను ఇచ్చే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి అంశాలను ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి, ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేయడానికి ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలి, ఎలాంటి కార్యాచరణకు పిలుపునిస్తే క్యాడర్ ఎలా సిద్ధంగా ఉండాలనే అంశం మీద కూడా కొంత చర్చించే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పలు దిశానిర్దేశం చేసే అవకాశం కూడా మనకు చాలా స్పష్టంగా. అంటే వంశీకృష్ణ కాంగ్రెస్ పాలన గురించి అంటున్నారు, దాంతో పాటు ప్రజా సమస్యలు, కవిత కొత్త పార్టీ గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. కొంత మొన్న ఏదైతే కేసీఆర్ కుమార్తె టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత, తెలంగాణ రాష్ట్ర సేనను ఏర్పాటు చేసినటువంటి కవిత ఆ రోజు సభలో మాట్లాడుతూ కొంత ఘాటైనటువంటి విమర్శలు చేయడం జరిగింది కేసీఆర్ పైన. ఆయన మారిన మనిషి మన మనిషి కాదంటూ ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి విషయం కూడా తెలిసిందే. దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా కేసీఆర్ కుమార్తె అనే భావనతో కూడా పార్టీలు ఉన్నటువంటి నేతలు కూడా ఇప్పటి వరకు కవిత మీద ఎక్కువ ఏదైతే విమర్శనాస్త్రాలు చేయలేదు. ఏదో కొంతమంది కింద స్థాయి నాయకులు చేసిన ఆరోపణలే గాని రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మాజీ ఎమ్మెల్సీలు కూడా కావచ్చు, ఎక్కడ కూడా కవిత పైన కవిత చేసినటువంటి వ్యాఖ్యలకు ధీటుగా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి లేదు. మరి దీనికి సంబంధించి కూడా ఎందుకంటే కవిత వల్ల కొంత బీఆర్ఎస్ పార్టీలో కొంత ఏదైతే చర్చ జరుగుతా ఉంది నేపథ్యంలో కొంత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ అంశాలను ఎలా ఎదుర్కోవాలనే అంశం పైన కూడా ఏమైనా దిశానిర్దేశం చేస్తారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే మరో 2.5 సంవత్సరాలలో ఎలక్షన్స్ ఉండబోతున్నటువంటి నేపథ్యంలో ఇంకో సంవత్సరం అయితే అన్ని పార్టీలు కూడా ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోతా ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని పార్టీకి నష్టం చేకూర్చేటువంటి ప్రతి అంశం పైన ఎదురుదారి చేయాల్సిన అవసరం ఉంటుంది, పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది, గట్టి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కేసీఆర్ ఈ అంశం మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుందేమో అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను చెప్తూనే మరోపక్క కవిత చేసినటువంటి ఆరోపణల పైన, కవిత చేసినటువంటి ఏదైతే విమర్శనాస్త్రాల పైన కావచ్చు, దాంతో పాటుగా బీజేపీకి సంబంధించినటువంటి ఏదైతే బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వడంలో అలసత్వం వ్యవహరిస్తుంది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తా ఉంది. మొత్తం మీద అటు బీఆర్ఎస్ ఏదైతే బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ, ఈ 3 పార్టీలకు సంబంధించి కూడా కొంత ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కొంత ఏదైతే దీనిపైన నిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. ఎన్నికల ఏదైతే ఎన్నికల ఎజెండాగానే రానున్నటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుపొందాలన్న ఉద్దేశంతోనే ఈ ఏదైతే ఈరోజు జరగబోయేటువంటి ప్లీనరీ సమావేశంలో కొంత పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉంది. కొంత ఈ సమావేశం కూడా కొంత ఆలస్యమయ్యే అవకాశం మనకు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైతే కనీసం ఇవాళ లేట్ నైట్ అయ్యే అవకాశం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తం మీద పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. ఎవరైతే ఆహ్వానితులు ఉన్నారో వారిని మాత్రమే తెలంగాణ భవన్లోకి అనుమతిస్తున్నారు. మొత్తం 305 మందికి మాత్రమే ఆహ్వానం అందినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ వంశీకృష్ణ.